వాయిదా వేశారు. కాళేశ్వరం కమిషన్ ని సవాల్ చేశారు కేసీఆర్, హరీష్ రావు. పీసీ ఘోష్ నివేదికను కొట్టివేయాలని కోరారు కేసీఆర్, హరీష్ రావు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కమిషన్ వేశారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను కాపాడటానికి కమిషన్ వేశామని చెప్తోంది ప్రభుత్వం. తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది హైకోర్టు. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఎలాంటి వాదోపవాదనలు జరిగాయి? అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ గతంలోనే కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్తో పాటు మాజీ సీఎస్ ఎస్కే జోషి నలుగురు కూడా ఇండివిజువల్గా పిటిషన్స్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్స్ పైన గత కొన్ని నెలలుగా విడతల వారీగా వాదనలు జరిగాయి. గత మార్చి 12వ తారీఖున ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు కంప్లీట్ అయిపోగా ఆ రోజు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రావాల్సి ఉంది. కానీ కాసేపు క్రితమే జడ్జి ఈ తీర్పును 22కి చెప్తానని వెల్లడించడంతో తదుపరి తీర్పును 22కు హైకోర్టు వాయిదా వేసింది. గతంలో ఈ కమిషన్ నివేదికకు సంబంధించి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారు. 8B/8C నోటీస్ ఇవ్వలేదు, ఎక్కడా కూడా రిమైనింగ్ విట్నెస్తో క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదు అనేటువంటిదే కేసీఆర్ తరపు అడ్వకేట్ గతంలో వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఇప్పుడు కమిషన్ వేయడానికి ప్రధాన కారణం ఆల్రెడీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఒక డెసిషన్కి వచ్చింది. ఎలాంటి ఎంక్వైరీ జరగకుండానే ఒక డెసిషన్కి వచ్చి ఈ కమిషన్ని వేశారు కాబట్టి కమిషన్ నియామకమే పూర్తిగా విరుద్ధం అంటూ వాళ్ళు వాదనలు వినిపించారు. సో ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును గత మార్చి 12న రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు రావాల్సింది, కానీ 22కి ఫర్దర్గా దీన్ని వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.